అన్నవాళ్ళు మా సిద్ధాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు. విజయవాడ సైడ్ అయినా ఇంకా యానం సైడ్ అయినా ఏ పంట సైడ్ అయినా పట్టించుకుంటున్నారు. కానీ ఈ సైడ్ మా సిద్ధాంతాన్ని ఎక్కడ కాదు, మా సిద్ధాంతాన్ని గోదావరి వచ్చినా తుఫానులు వచ్చినా తోడు బియ్యం కూడా లేదు. పోలవరంలో యాడ్ చేస్తున్నారు ప్రత్యేకించి గ్రామం యానం అంటారు. ఇక్కడ యానం నుంచి వెళ్ళి అక్కడ యాడ్ చేస్తున్నారు. ఈ మత్స్యకార భరోసా ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు కాకినాడ ఉంది, కొవ్వూరు ఉన్నాడు. కొవ్వూరు వీళ్ళు ఏం చేస్తారు, ఉత్తప్పుడు కాకినాడ నుంచి వచ్చిన ఓడబజ్జీలు వాళ్ళందరూ చాలా మంది ఓడబజ్జీలు వీళ్ళు ప్రత్యేకించి కొవ్వూరులోనే ఉంటారు. వీళ్ళందరూ వచ్చి వీళ్ళు అక్కడికి మత్స్యకార భరోసా వచ్చేటప్పటికి మొత్తం అందరూ వాడికి వెళ్ళిపోతారు. ఏంటంటే ఇప్పుడు మరి ఇక్కడ వరకు ఈవేళ మనకు మాట్లాడటానికి అవకాశం ఉంది. మనవాడు ఇందాక కృష్ణారావు గారు నాలుగు అడిగాడంటే చాలా చక్కటి కార్యక్రమం అడిగాడు. ఇక్కడ వరకు సిఆర్జెడ్ అని పెట్టేశాడు. సిఆర్జెడ్ అంటే ఎలాగా సముద్రం పక్కన ఉన్న వాడికి సిఆర్జెడ్ అన్నది గుర్తుంటారు. ఇప్పుడు ఇదే కాపీ నేను పట్టుకెళ్ళి రేపు నాకు నిజంగా మనవాడు చెప్పాడు. ఇప్పుడు నాకు ఇదే కాపీ పట్టుకెళ్ళి రేపు నాకు 24న 25 జనరల్ బాడీ మీటింగ్ కమిషనర్ ఆఫీస్లో విజయవాడలో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఇప్పుడు ఏమని అడుగుతాను నేను, రేపు నాకు సిఆర్జెడ్ వరకు సిద్ధాంతం వరకు మీరు రాశారు, నాకు ఇది లెటర్ ఇచ్చారు కాబట్టి మరి సిఆర్జెడ్లో ఉన్న ఫిషర్మెన్ ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార భరోసా వీళ్ళకి కల్పించాలి అని అన్నారు. ఒక పాయింట్ రీచ్ చేసుకుంటానికి అదొకటి కల్పించినట్టే లెక్క. మండలం సిద్ధాంతం గ్రామానికి మరి చుట్టుపక్కల ఉన్న ఫిషర్మెన్ సొసైటీలు మన కోడేర్లంక కాలం ఉండే, అలాగే యలమంచిలి సంబంధించి హాసన్ నియోజకవర్గంలో ఉన్న ఫిషర్మెన్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మరి ఇన్సూరెన్స్లు చేయించుకుంటామన్నది మరి ఇది సామాన్యమైన విషయం కాదు. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే చులకనగా ఏదో ఇన్సూరెన్స్ అంట కదా అని అనేసి ఎవరో చెప్తే దీన్ని వదిలేసి మన ఏదో చేతల వరకే చెప్పారు ఏదోలే అని అనేసి అనుకుని దీన్ని వదిలేస్తున్నారు. కానీ దీంతో మన జీవితాలు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మన జీవితాలు మార్చినటువంటి పథకం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం మరి ఇక్కడ మన గ్రామాల్లో మనం ఎంత అదృష్టవంతులం అంటే